తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలకు వస్తున్న భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి డాలర్లు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో బంగారం ధరలు ప్రతిరోజు మారుతున్నాయి. రికార్డ్ స్థాయికి కొనుగోలు ధర చేరింది. అయితే తిరుమలలో మాత్రం వారానికి ఒక్కసారి మాత్రమే బంగారం ధర మార్పు ఉంటుంది. దీంతో పెద్ద సంఖ్యలో ఇక్కడి డాలర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ అమ్మకాలు ఒక విధంగా టీటీడీకి ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఏర్పడింది. కొద్ది రోజులుగా తిరుమలలో శ్రీవారి డాలర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ అమ్మకాలు టీటీడీకి నష్టం కలిగిస్తుంది. ఓపెన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తిరుమలలో మాత్రం వారానికి ఒక్కరోజు మాత్రమే బంగారం ధర మార్పు నిర్ణయం అమలు చేస్తుంది. దీనికి కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తిరుమలలో కొంతకాలంగా 10, 5, 2 గ్రాముల బంగారం, 50, 10, 5 గ్రాముల వెండి డాలర్లను విక్రయిస్తుంది. స్వామివారు, అమ్మవార్లు ఉండే ఈ డాలర్లను శ్రీవారి సన్నిధిలో కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ప్రతి మంగళవారం అర్ధరాత్రి నుండి అప్పటి మార్కెట్ ధర ప్రకారం వారం రోజుల పాటు డాలర్ టీటీడీ విక్రయాలకు ఉంచుతుంది. గతంలో బంగారం, వెండి ధరలు ఎప్పుడో ఒకసారి పెరిగే విధంగా ఉండడంతో ఇబ్బంది పడేది కాదు. అయితే ప్రస్తుతం వీటి ధరలు నిత్యం పెరుగుతున్నాయి. వారానికి ఒక్కరోజు మాత్రమే కొండపై ధరలు మారుతూ ఉండడంతో బయట మార్కెట్ ధరకు ఇక్కడ రేట్లకు తేడా ఉంటుంది. గత మంగళవారం టీటీడీ 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 1,55,855గా ఖరారు చేసింది. కాగా బయట మార్కెట్ లో 1,58,000గా ఉంది. అంటే టీటీడీ 2,145 రూపాయలు తక్కువకు విక్రయిస్తుంది. దీంతో టీటీడీకి నష్టం వాటిల్లుతుంది. సాధారణంగా ఒక భక్తుడు 1 లేదా 2 డాలర్లు మాత్రమే తీసుకుంటారు. అయితే ఇటీవల బయట మార్కెట్ లో పెరుగుతున్న ధరల నేపథ్యంలో తమకు 5 నుంచి 10 డాలర్లు కావాలని తిరుమలలో ఉన్న డాలర్లు విక్రయ కేంద్రాల కౌంటర్ పై ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం బయట మార్కెట్, తిరుమలలో ధరల తేడాను సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు బంగారం ధరలు బయట మార్కెట్ లో మారుతున్న వేళ టీటీడీకి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలనే సూచనలు అందుతున్నాయి.